అంతకుముందు చాలా భయం ఉండేది స్టేజ్ పైన ఎక్కి మాట్లాడటానికి. కానీ స్టేజ్ పైన ఎక్కి మాట్లాడటానికి ఒక మందు వచ్చింది, ఒక మందు కనిపెట్టారు. ఆ మందు ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చిందో అప్పటి నుంచి అందరూ కోరుకునేది ఏంటంటే స్టేజ్ పైకి కనబడాలి. ఆ మంది ఏంటంటే యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్. అంతకుముందు అందరికీ ఆలోచన ఉండేది కాదు, నిలబడాలి, వాక్యం చెప్పాలి, కనబడాలి అనేటువంటి కోరికలు, తలంపులు ఉండేవి కావు. కానీ ఎప్పుడైతే ఈ ప్లాట్ఫామ్స్ వచ్చాయో అప్పుడు మేము కూడా మాట్లాడగలం. దేవుడు మాకు కూడా మోషేతో ఎవరన్నారు, మోషేతో మోసే చేసినట్టు మేము కూడా చేయలేమా అని చెప్పి అహరోను తన భార్య మాట్లాడిన సందర్భం మనకు జ్ఞాపకం ఉంది కదా. అంటే మనకు కూడా మాట్లాడాలి, మనం కూడా చెప్పాలన్న తలంపు వచ్చింది. ప్రధానంగా 2 విషయాలు నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటి విషయం ఏంటంటే ఎవరో చెబుతున్నారని, ఎవరో చేస్తున్నారని మనం ప్రేరేపించబడకూడదు. మరలా నేను మాట చెప్తాను, బలం గుర్తుపెట్టుకో. ఎవరో చెబుతున్నారని, ఎవరో చేస్తున్నారని మనం ప్రేరేపించబడకూడదు. దేవుడు మనల్ని ప్రేరేపించాడా లేదా, దేవుడు నాకు చెప్పమన్నాడా లేదా, లేకపోతే దేవుడు నన్ను పిలిచాడా లేదా అనేటువంటి ఆలోచనతోనే మనం చేయాలి. ఇప్పుడు చిన్న ఆలోచన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇప్పుడు ఫాలో క్రైస్ట్ వాళ్ళు ఉమెన్స్ మీట్ పెట్టారని ఇంకొకరు ఉమెన్స్ మీట్ పెట్టకూడదని కాదు దాని ఉద్దేశం. ఇప్పుడు ఫాలో క్రైస్ట్ చేశారని మరొకరు చేయకూడదని కాదు, మరొకరు చేశారని ఫాలో క్రైస్ట్ వాళ్ళు చేయకూడదని కాదు. కార్యక్రమాలు ఒకరిని చూసి మనం ఎవరమైనా చేయొచ్చు, మనం చేయొచ్చు, వేరే వాళ్ళు మనల్ని చూసి కూడా కార్యక్రమాలు ఎవరైనా చేయొచ్చు, ఒకరిని చూసి మరొకరు. కానీ ఏది చేయకూడదు అని అంటే పిలుపు విషయంలో మాత్రం దేవుడు మనల్ని పిలవాలి. దేవుడు నన్ను పిలవాలి, వాక్య పరిచయం చేయడానికి దేవుడు నన్ను పిలవాలి. మరొమాట చెప్పాలంటే పాట పాడాలన్నా దేవుడు నన్ను పిలవాలి, సంగీత పరిచర్య చేయాలన్నా దేవుడు నన్ను పిలవాలి, మినిస్ట్రీలో ఏ పని చేయాలన్నా దేవుడు మనల్ని పిలవాలి. కాలింగ్ విషయంలో ఎప్పుడైతే క్రైస్తవ్యం పొరపాట్లు చేసిందో అప్పుడు క్రైస్తవ్యం అబాసు పాలైపోయింది సమాజంలో. మరలా ఈ మాట చెప్తున్నాను, పిలుపు విషయంలో ఎప్పుడైతే నిర్లక్ష్య వ్యవహారంతో వాక్యం చెప్పటంలో, పాటలు పాడటంలో, కనబడే పరిచర్యలోనికి ఎప్పుడైతే అందరూ మూకుమ్మడిగా మాకు సంఘం లేదా, మాకు లైవ్లు లేవా, లేకపోతే మాకు అవకాశాలు లేవా, మేము క్రియేట్ చేసుకోలేమా ఛానల్స్ అని ఎప్పుడైతే మూకుమ్మడి దాడి క్రైస్తవులు చేశారో క్రైస్తవ్యం పైనే సమస్యలు వచ్చిపడ్డాయి. పాడే పాటల్లో అయినా, వాక్య పరిచర్యలోనైనా, మరే దాంట్లోనైనా ఈరోజు క్రైస్తవ్యం నవ్వుల పాలు అయ్యిందనంటే దానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే పిలుపు విషయంలో క్రైస్తవులు నిర్లక్ష్యం చేశారు. మరొకరు చేస్తున్నారని మేము చేయటం, మరొకరు జరుగుతుంది కదా మాకెందుకు జరగతనేటువంటి వైఖరితో నిర్లక్ష్యం జరిగింది. కనుక నేను ప్రధానంగా మీకు సహవాసంలో ఉంటున్నటువంటి ఉమెన్స్ టీమ్ అందరికీ చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే దేవుడు మీకు పిలుపునివ్వాలి. దేవుడు ఏమి ఇవ్వాలి, మనకి పిలుపునివ్వాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే దేవుడు నన్ను ఎలా పిలుస్తాడు, దేవుడు నన్ను ఎలా తన పరిచర్యలోనికి ఆహ్వానిస్తాడు, దేవుడు ఎలా నన్ను తన మినిస్ట్రీలోనికి దేవుడు నన్ను ఉపయోగించుకుంటాడు, అది మేజర్ ప్రశ్న. సో మెజారిటీ ఆ ప్రశ్న కోసం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే దేవుని యొక్క తలంపులు మనకు అర్థం కావాలి, దేవుని యొక్క ఆలోచనలు మనకు అర్థము అవ్వాలి. కొన్ని సందర్భాలు చెప్తాను, జాగ్రత్త చూడండి. పేతురు గారు ఉన్నారనుకోండి, పేతురు గారు మొదట ఆయన చేసుకునే పని ఏంటి, చేపలు పట్టుకునే పని. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురుని పిలిచి వెంటనే అన్న మాట ఏంటి తెలుసా, ఇప్పటివరకు నువ్వు ఏం పట్టుకున్నావు, ఇక నుంచి ఏం పట్టుకోవాలనుకుంటున్నావు. ఈ మధ్యలో ట్రైనింగ్ ఏమైనా జరిగిందా ఏమండి? పేతురుని పిలిచాడు, పేతురు నువ్వు చేపలు పట్టుకుంటున్నావు, నువ్వు ఇక నుంచి మనుషులను పట్టుకోవాలి. ఈ మధ్యలో 3 years బైబిల్ కోర్స్ లేదు, ఈ మధ్యలో ఎవ్రీడే క్వశ్చన్స్ లేవు, మంత్లీ 1 hour మీట్ లేదు, ఏమీ లేదు. కానీ పేతురుకి డైరెక్ట్ స్టేట్మెంట్ వచ్చింది, నీవు ఈ పని మానేసి నువ్వు పని చేయాలి. దేవుడు మనల్ని పిలిచేటప్పుడు ఏం చేస్తాడంటే ముందు పిలుచుకుంటాడు ఆయన. ఫస్ట్ ఏం చేస్తాడు ఆయన అంటే నీకు ఎంత జ్ఞానం ఉందని, నీకు ఎన్ని స్కిల్స్ ఉన్నాయని, నువ్వు ఎంత టాలెంటెడ్ అని, లేకపోతే నీకు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయని ఇవన్నీ చూడు. దేవుడు ముందు పిలిచేస్తాడు. ఎవరిని పిలుస్తాడు? కొరింథీ పత్రికలో పౌలు చెప్తాడు, జ్ఞానులను సిగ్గుపరచడానికంట వెర్రివారిని పిలుస్తాడంట, బలవంతులను సిగ్గుపరచడానికంట బలహీనులని పిలుస్తాడంట. ఒకసారి ఆ సందర్భాన్ని ఓపెన్ చేయండి. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఇక్కడ మనం చూద్దాం. ఈ కాంటెక్స్లో మొదటి అధ్యాయంలో ఎవరిని పిలిచిన మొత్తం వద్దమ్మా,
మూడు విషయాలు చూద్దాం ఇక్కడ. ఎవరిని? వెర్రివారిని దేవుడు పిలిచాడు, తర్వాత బలహీనులని పిలిచాడు, ఆ తర్వాత నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని ఎన్నిక. అంటే మూడు వర్గాలను దేవుడు పిలిచాడు. ఏ వర్గం? బలహీనుల వర్గం, తర్వాత వెర్రివారి వర్గం, తర్వాత నీచులు, తృణీకరింపబడిన వారు ఎన్నిక. వీరందరిది ఒక గ్రూపు, వీరిది ఒక నీచులు అనుకుందాం, నీచులది ఒక వర్గం. ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉండాలంటే జ్ఞానులుగా ఉండాల్సిన అవసరం లేదు, బలవంతులుగా ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఎన్నికైన వారుగా ఉండాల్సినటువంటి అవసరము లేదు. మనం ఎలా ఉంటే చాలంట? నీచులుగా ఉంటే చాలు, బలహీనులుగా ఉంటే చాలు, వెర్రివారిగా ఉంటే చాలు. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఎన్నుకుంటాడు. ఇప్పుడు మీరు చూడండి, దేవుడు మనల్ని పిలిచినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే మన లెవెల్ చాలా జీరో లెవెల్లో ఉంటుంది. ఇక్కడ ఎవరైతే చేరి వచ్చారో ప్లెయిన్ స్టేట్మెంట్ ఆఫ్ దేవుని సేవకుడిగా నేను చెప్పగలిగే ఒక మాట ఏంటంటే మీరు దేవుని పిలుపులో ఉన్నారు. అది మొదటి మీరు అర్థం చేసుకో. నేను యూపీసీ చర్చ్లో లాస్ట్ హౌస్ కూడికలు వాక్యం చెప్పినప్పుడు విన్నారు కదా, కొంతమంది విన్నారు. నేను చెప్తే మీరు మారరు, జాయిన్ అవ్వడానికి చెప్తే మీరు మారరు, రాయసన చెప్తే మీరు మారరు, ఎవరు చెప్పినా మీరు ఎవరు చెప్తే మారతారన్నారు? దేవుడు చెప్తే మారతారని. అప్పుడు నేనేమన్నాను? డైరెక్ట్ దేవుడిని తీసుకొచ్చి ప్రసంగాలు చేయించుకోండి, ఆ తర్వాత మీకు సర్టిఫికేట్ ఇచ్చి నేను ఇచ్చాను. మీరు ఆధ్యాత్మికంగా తెలివైన, చెప్పక్క పర్లేదు చెప్పాలి, ఆధ్యాత్మికంగా తెలివైన మూర్ఖులు మీరు. ఎలాంటి మూర్ఖులు? ఆధ్యాత్మికంగా తెలివైన మూర్ఖులు. మూర్ఖుడు అంటే ఏంటి దాని అర్థం? చెప్పిన మాట మరి మీరు వింటున్నారు కదా, ఎన్ని మీటింగ్స్కి వెళ్ళి మీరు వింటారు కదా, మీరు వింటారు అంటే మీరు తెలివైన వారు, వింటారు. కానీ మీరు ఎవరు? మూర్ఖులు. దేవుడు ఆల్రెడీ మిమ్మల్ని పిలిచాడు, అది గుర్తుపెట్టు. మీరు ఈ ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ ఉమెన్స్ టీం ఉండేంత వరకు మీ మనసులో పెట్టుకోవాల్సినటువంటి, నేను మరలా చెప్పేస్తాను, మొదటి సెషన్లో వచ్చిన వారిని, ఎవరిని? మొదటి సెషన్లో వచ్చిన మీరందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. యవనస్తులు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, గృహం నిర్వహణ చేసేటువంటి పనుల వారు ఉన్నారు. ఇవన్నీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్ని బాధ్యతలు, బరువులు, లేకపోతే గుర్తింపులు పక్కన పెడితే దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఎలాంటప్పుడు పిలుచుకున్నాడు తమ్ముడు అని అంటే నీచులుగా ఉన్నప్పుడు, బలహీనులుగా ఉన్నప్పుడు, వెర్రివారిగా ఉన్నప్పుడు, ఈ అందరిలో దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడో లేదో ఇప్పుడు మనం మీకు ఇచ్చిన క్వశ్చన్స్ బట్టి నేను ఎనలైజ్ చేస్తాను, దేవుడు మిమ్మల్ని పిలిచాడో లేదో. సో మొదటి క్వశ్చన్కి నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటి? బైబిల్పై మీకు ఎంత అవగాహన ఉంది? మొదటి ఆప్షన్ ఏంటంటే సమగ్రమైన అవగాహన ఉంది. రెండవ ఆప్షన్ ఏంటి? బట్టిపడేహారా? సాధారణమైన అవగాహన ఉంది. మూడో ఆప్షన్ ఏంటి? సంక్షిప్తమైన అవగాహన ఉంది. నాలుగో ఆప్షన్ చెప్పండి. నామకం నాకేమీ. ఈ ఆప్షన్ ఎవరైనా పెట్టారా? పెట్టలేదు. నేను సక్సెస్ అయ్యాను, ఈ ఆప్షన్ ఎవరు కూడా పెట్టలేదు. అది ఒక అద్భుతమైన విషయం చెప్తాను, ఒక అద్భుతమైన విషయం. 4 ఆప్షన్లు కూడా ఒక్కరి ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. నీకు అర్థమైందా? 4 ఆప్షన్లు కూడా ఒక్కరి ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. ఎలా కరెక్ట్ కాదంటే ఈ క్వశ్చన్కి అసలు మీరు ఆన్సర్ పెట్టకూడదు. అర్థమైందా? ఈ క్వశ్చన్కి మీరు అసలు ఆన్సర్ పెట్టకూడదు. ఎలా పెట్టకూడదు ఇప్పుడు చెప్తుంది. ఇప్పుడు 4 ఆప్షన్ పెడతారా? మీరు పెట్టరు, చాలా తెలియని వాళ్ళు నేను కాబట్టి మీరు పెట్టలేదు. ఈ 3 ఆప్షన్లో ఉన్న 3 మాటలు చూడండి. మొదటి మాట సమగ్రం, రెండవ మాట సాధారణం, మూడో మాట సంక్షిప్తం. సమగ్రం అంటే అర్థం ఏంటంటే నాకు హోలిస్టిక్, అంటే ఓవరాల్గా నాకు తెలుసు. బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నాకు ఓవరాల్గా నాకు తెలుసు అనుకునే వాళ్ళు ఈ ఆప్షన్ పెట్టారు. సాధారణమైన అవగాహన అంటే నాకేం తెలుసు, జనరల్గా కొన్ని విషయాలు జనరల్గా తెలుసు. మూడో ఆప్షన్ ఎవరు పెట్టలేదు? సంక్షిప్తమైన అవగాహన. కానీ ఈ 3 మాటలు కూడా ఒకే కోవకు చెందినవి. ఎలా చెందినో చెప్తాను నేను. ఈ 3 మాటలు కూడా ఒకే కోవకు చెందినవి. మొదటిది ఏంటంటే సమగ్రం అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక అవగాహన మీకు ఉందా అంటే అందరికీ ఉంటుంది. సాధారణంగా అంటే మీరు ఏమనుకుంటారు, అక్కడక్కడ తెలిసినటువంటి సంగతులను బట్టి కాదు సాధారణమైన అవగాహన. సాధారణం అంటే ఏంటంటే నాకు చాలా విషయాలు తెలుసు, ఆ తెలిసిన విషయాలు ఎంతలా తెలుసు అంటే చాలా జనరల్గా నాకు తెలుసు, సాధారణంగా నేను చెప్పేస్తానంటాం. ఎలా చెప్తాం మనం?
జనరల్గా నేను చెప్పేస్తాను. ఈ ప్రశ్నకి నేను జనరల్గానే ఆన్సర్ పెడతానంట. ఇంకా మీకు డెప్త్గా అర్థం కావాలంటే జీకే అంటే ఎంతమందికి తెలుసు? జీకే అంటే జనరల్ నాలెడ్జ్. అంటే దాని అర్థం ఏంటి? జనరల్ నాలెడ్జ్ ఎగ్జామ్లో రాసేటప్పుడు టీచర్ చెప్పే మాట ఏంటంటే ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందో మాకు తెలియదు. దీనికి ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఉండవు. ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తావో మాకు తెలియదు. అంటే జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్గా కూడా మీకు అందరికీ బైబిల్లో ఉన్న విషయాలు చాలా మట్టుకు తెలుసు. ఇప్పుడు సంక్షిప్తం అనే మాట తీసుకున్నాను అనుకోండి. సంక్షిప్తాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? షార్ట్ ఆన్సర్స్. షార్ట్ ఆన్సర్స్ ఎవరు రాస్తారు? ఇప్పుడు 2 మార్కులు క్వశ్చన్ ఇచ్చి 2 మార్కులు క్వశ్చన్ ఇచ్చినప్పుడు చెప్పే మాట ఏం చెప్తారంటే మీకు చాలా విషయాలు తెలుసు అబ్బాయి, కానీ మీరు ఎలా రాయాలి? సంక్షిప్తంగా రాయాలి. మీకు తెలుసు 20 మార్కులు రాయగలుగుతారు, కానీ ఇక్కడ విషయం అది కాదు. 2 మాటలు మీరు చెప్తే మీకు ఎన్ని మార్కులు ఇస్తానంటే 2 మార్కులు నేను ఇస్తాను. అంటే చాలా విషయాలు తెలిసిన వాడే సంక్షిప్తంగా రాయగలడు. అంతేగాని నాకు 2 ముక్కలు తెలుసు అవి నేను రాసేస్తాను ఇవి వర్కౌట్ అయిపోద్దా అనుకుంటే అది రాయేసినట్టే తప్ప, చాలా విషయాలు తెలిసినవాడు, సమగ్రంగా తెలిసినవాడు, సాధారణ రూపంలో దాన్ని అర్థం చేసుకున్నవాడు రాసేటువంటి సమాధానం ఏంటో తెలుసా? సంక్షిప్తమైనటువంటి. ఇప్పుడు ఈ 3 మాటలు మీరు ఎక్కడ చేస్తున్నారంటే మీకు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ 3 మీరు చేస్తారు. ముందు సమగ్రమైన ఆలోచన కలిగి ఉంటారు, దాన్ని సాధారణంగా మీరు ఆలోచిస్తారు, దాన్ని షార్ట్ ఆన్సర్లో సంక్షిప్తంగా మీరు రాస్తారు. అంటే బైబిల్ పైన మీకు ఎంత అవగాహన ఉంది అని అంటే మీకు ఎలాంటి అవగాహన ఉండాలి? ఈ 3 రకాల అవగాహన ఉండాలి. ఓవరాల్గా తెలియాలి, దాన్ని జనరల్గా తెలుసుకోవాలి, దాన్ని షార్ట్లుగా మీరు చెప్పగలగాలి. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే మాట్లాడండి అంటే చాలా మాటలు మాట్లాడేస్తాం. ఎందుకు? కారణం ఏంటి? ఇప్పుడు కొంతమంది సేవకులు వాక్యం చెప్పడానికి వస్తారు. కొన్నిసార్లు వేదికలపైన ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే ఒకే సేవకుడు దాదాపు లెక్క పెట్టండి మీరు ఎప్పుడైనా, ఒకే సేవకుడు ఇచ్చిన 10 నిమిషాల్లో 120 రిఫరెన్స్ చెప్పగలుగుతారు. అర్థమైంది? అంటే ఆ రిఫరెన్స్ ఈ రిఫరెన్స్ అలాగా ఇలాగా, అంటే అన్ని మాటలు ఏదో నాకు ఇచ్చిన 5 నిమిషాల్లో నేను అన్నీ చెప్పేయాలని, వెనకలోడు ఇంకేం చెప్పకూడదు నేనే చెప్పేయాలని చెప్పి గ్రీటింగ్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? అన్నీ చెప్పేయాలను. వాళ్ళకి లేనటువంటి నైపుణ్యం ఏంటంటే ఇచ్చిన షార్ట్ టైంలో ఒక షార్ట్ మెసేజు, కానీ చాలా డెప్త్ ఉండాలి. ఆ డెప్త్ ఉండాలంటే సమగ్రమైన ఆలోచన ఉండాలి. ఆ డెప్త్ ఉండాలంటే సాధారణమైన ఆలోచన ఉండాలి బైబిల్ పైన. అప్పుడు సంక్షిప్త అంటే గంట చెప్పగలగటం గొప్ప కాదు, గంట మెసేజ్ని ఒక 5 నిమిషాల్లో కూడా చెప్పగలగటం గొప్ప. నేను మరలా చెప్తున్నాను, గంట పాటు మీరు ఎదుటి వ్యక్తికి ఆటోలో కూర్చుని ప్రయాణం చేసేటప్పుడు చెప్పలేరు, బస్సులో ప్రయాణం చేసేటప్పుడు చెప్పలేరు, ఏదైనా పనికి వెళ్ళినప్పుడు వారికి ఎలా చెప్పాలి? వెరీ షార్ట్గా చెప్పాలి. అంటే బైబిల్ పైన మీకు ఎంత అవగాహన ఉండాలంటే 5 నిమిషాలు దొరికిన అవతలోడి మనస్సును తాకి అంత అవగాహన మీకు. అది ఈ ఫాలో క్రైస్ట్ ఉమెన్స్ టీంలో వచ్చినటువంటి వారిలో పిలుపుంది, దేవుడు నన్ను పిలిచాడు అనుకునే వాడిలో ఉండాల్సినటువంటి మెయిన్ ఎజెండా. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నపుంసకుడు వచ్చాడు. నపుంసకుడు యెరూషలేము దగ్గరికి వచ్చి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు దేవుడు ఎవరిని పంపించాడు? ఫిలిప్పుని పంపించాడు. ఫిలిప్పు ఒకే ప్రసంగానికి నపుంసకుడు మారిపోయలేదా? స్టెఫనో ప్రసంగం చేశాడు. 6వ అధ్యాయం 7వ అధ్యాయము అపొస్తలుల కార్యంలో 39 పుస్తకాల సారాంశం స్టెఫను చెప్పిన సింగిల్ ప్రసంగం. స్టెఫను చనిపోయాడు ఒక ప్రసంగం చేసి. స్టెఫను చనిపోయిన తర్వాత ఇప్పుడు నాలాటోడు ఇన్ని సంవత్సరాల పాటు ఎన్నో ప్రసంగాలు చేసిన నేను ఒకవైపు నిలబడతాను, ఒక్క ప్రసంగం చేసి స్టెఫను ఒకవైపు నిలబడతాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎన్ని ప్రసంగాలు చేసేమన్నది లెక్కన, ఒక్క ప్రసంగమే అద్భుతంగా చేసేమన్నది లెక్కన? అందుకే అనేక చోట్ల వాడబడాలనేటువంటి పెద్ద సాతాను చిక్కులో పడకండి. చెప్తున్నాను, అనేక చోట్ల వాడబడాలనే పెద్ద సాతాను చిక్కులో పడకండి. అది బైబిల్ నియమం కాదు. బైబిల్ నియమం ఏంటంటే ఒకే చోట అనేక సార్లు వాడబడాలి. మరలా మనసు నెట్టుకోండి. మీరు అక్కడ వెళ్ళిపోవాలి, ఇక్కడ వెళ్ళిపోవాలి, బస్సు ఎక్కాలి, కారు దిగాలి, 30 ప్రసంగాలు చేసేది వద్దు. ఒక్కరికైనా ఒక్క చోటనైనా అనేక సార్లు వాడబడి వారి హృదయాలకు కావలసినటువంటి సందేశాలు మీరు ఇవ్వగలగాలి. అది మీ ఇల్లు కావచ్చు. మొట్టమొదటిది మరలా చెప్తున్నాను, ఉమెన్స్ టీంలో మీరు బలపరచబడిన తర్వాత మీ ఇల్లు కట్టుకోవచ్చు. ఉమెన్స్ టీంలో మీరు బలపరచబడిన తర్వాత మీ పిల్లల్ని కట్టుకోవచ్చు. ఉమెన్స్ టీంలో మీరు బలపరచబడిన తర్వాత మీ భర్తల్ని కట్టుకోవచ్చు. ఉమెన్స్ టీంలో మీరు బలపరచబడిన తర్వాత మీ సంఘాన్ని కట్టుకోవచ్చు. ఉమెన్స్ టీంలో మీరు బలపరచబడిన తర్వాత మీ ప్రాంతాన్ని కట్టుకోవచ్చు. దట్ ఈజ్ ఇనఫ్. అది చాలు. అక్కడితో సరిపోద్ది. దేవుడు లేదు ఇంకా నువ్వు వాడబడాలి, ఇంకా నువ్వు అనేక మందికి చెప్పాలి అనుకునే కోణంలో దేవుడు మరొక ప్లేస్కి తీసుకెళ్ళాలి. కానీ దేవా ఒకేసారి నన్ను అక్కడ తీసుకెళ్ళిపో ఇక్కడ తీసుకెళ్ళిపో అన్న తలంపు మీరు పెట్టుకోకండి.
రెండో ప్రశ్న ఏమడిగాను చూడండి, బైబిల్ రచయితలో మీకు ఇష్టమైన వ్యక్తి, అందరూ చాలా అద్భుతంగా కనబడ్డాడు కదా అని చెప్పేసి ఆప్షన్ 2 మోషే పెట్టేసినట్టున్నారు చాలామంది. మొదటి ఆప్షన్ ఎవరు కూడా పెట్టలేదు. మూడో ఆప్షన్ ఎవరో పెట్టారు, సిస్టర్ బారూక్ అన్నటువంటి ఒక ఆప్షన్ పెట్టారు. నాలుగో ఆప్షన్ ఏంటంటే ఇచ్చిన ఆప్షన్లో ఏముంది తప్పు, ఇచ్చిన ఆప్షన్లో మిస్టేక్ ఏమైనా ఉందా? మోషే రచయితే, ఇర్మియా బారూకు కూడా రచయితే. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో ఏం లేదు, తప్పు లేదు. తప్పు లేనప్పుడు అందరూ అటెండ్ చేశారా? ఒకలే 2 పెట్టారా? ఒకలే 2 ఆప్షన్స్ పెట్టారు అంటే వాళ్ళు ఏది పెట్టి ఉండొచ్చు అన్న, సరే వదిలేదు టైం లేదు. అది నా ఇచ్చిన ఆప్షన్లో తప్పు మోసే పెట్టి ఆ తర్వాత ఇచ్చిన ఆప్షన్లో తప్పు. ఏ ఆప్షన్లో తప్పే ఉంది పెట్టిన వాళ్ళు ఎవరు? పర్లేదు చెప్పండి. ఇచ్చిన ఆప్షన్లో తప్పు ఉందని పెట్టారు కదా, పర్లేదు. ఇప్పుడు మనమే కదా, ఎవరు పెట్టారు? మామూలుగా మిస్టేక్ ఏముందని అంటే మీ అండర్స్టాండింగ్ ఏంటని, మీకు నచ్చిన వాళ్ళు లేరు, మీకు నచ్చిన వాళ్ళు ఎవరక్క? పర్లేదు చెప్పండి జనరల్గానే. అంటే నేను ఈ ప్రశ్న పెట్టడానికి మెయిన్ ఇంటెన్షను, బైబిల్లో రచయితలు ఉన్నారు, అది మీకు తెలియాలి. బైబిల్ ఎవరున్నారు? రచయితలు ఉన్నారు. రచయితల ప్రస్తావన బైబిల్లో ఎక్కువసార్లు ఉంది, కానీ ఈరోజు రచయితలు ఎవరు కూడా ఎవరిని ఇన్స్పైర్ చేయలేకపోతున్నారు. మోషే గారు నాకు ఇష్టం, ఎలా ఇష్టం? కానాను దేశంలోనికి ఇశ్రాయేలుని నడిపించిన పనిని బట్టి ఇష్టం. పౌలు గారు నాకు ఇష్టం, ఎలా ఇష్టం? అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఇర్మియా గారు నాకు ఇష్టం, ఎలా నాకు ఇష్టం అని అంటే ఆయన చెప్పినా ఎవరు వినలేదు, కానీ ఆయన మాట్లాడుతూనే, అంటే పనిని బట్టి మనం ఇష్టపడ్డాం. కానీ ఇదిగో ఇక్కడ చెప్పబడిన లేదా ప్రస్తావించినటువంటి రచయితలు ఎవరైనా రచయితలను బట్టి వారిపైన మనం ఇష్టాన్ని పెట్టుకోలేదు. ఎప్పుడైతే రచయితను ఇష్టపడతామో వెంటనే మనం ఏం చేస్తాం? ఇప్పుడు ప్రభాస్ నాకు ఇష్టం అనుకోండి, ఏం చేస్తాను? ఫస్ట్ షోకి నేను వెళతాను. ఎందుకు? హీరో నాకు ఇష్టం కాబట్టి ఫస్ట్ షో మూవీ నేను. రచయిత నాకు ఇష్టం అయితే నేను ఏం చేస్తాను తెలుసా? బైబిల్ని ఇష్టపడి, దానికి ఉమెన్స్ మీట్ ఉన్నా లేకపోయినా, నేను సండే స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఫస్ట్ ఏంటంటే బైబిల్ పైన మనకి ఇష్టం కలగాలి. ఎంత ఇష్టం కలగాలంటే రచయిత ఎలా రాస్తున్నాడు, ఒక రైటర్ దాన్ని ఎలా తీసుకొని ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు. ఒక ఇర్మియాని తీసుకోండి, ఇర్మియా దేవుడు చెప్పాలనుకున్న విషయాలను ఎలా చెప్పాడు, బారూకు దేవుడు చెప్పవలసినటువంటి విషయాన్ని ఎలా రాశాడు, మోసే ఎలా రాశాడు. అంటే రైటింగ్ స్టైల్కి మనం వెళ్ళాలి. ఎందుకంటే మీరు లెర్నింగ్ స్టైల్లో ఉన్నారు కాబట్టి ఈ లెర్నింగ్ స్టైల్లో మీరు ఎలా ఆలోచించాలంటే ఒక రైటర్ దీన్ని ఎలా రాశాడు అన్న ఆలోచన విధానంలోనికి వెళ్తే దాని యొక్క డెప్త్ మనకు ఇచ్చిన ఆప్షన్లో తప్పేమలేదు. ముగ్గురు కూడా రైటింగ్ మినిస్ట్రీలో ఉన్నవాళ్ళే. మీ యొక్క అటెన్షన్ కోసమే 4 ఆప్షన్ నేను ఇచ్చాను. ఈ ముగ్గురు రచయితలు కానీ ప్రస్తావించబడినటువంటి అనేక రచయితలు కానీ వారు చేసినటువంటి మేజర్ వర్క్ ఏంటంటే బైబిల్ రాయటం. మీరు గుర్తుపెట్టుకోండి, ఆనాటి సమాజానికి వారి యొక్క పని ఎంత ప్రాముఖ్యమో దాని తర్వాత తరానికి బైబిల్ అంత ప్రాముఖ్యం. ఇప్పుడు ఒక మాట ఆలోచన చేయండి. ఒక మాట, ఇర్మియా ఉన్నంతకాలం, మోషే ఉన్నంతకాలం, బారూకు ఉన్నంతకాలం వారు చేసిన పరిచర్య యొక్క ప్రభావం ఎక్కువ ఉందా? ప్రపంచం పైన వారు రాసిన రాతలపైన ప్రభావం ఎక్కువ ఉందా? ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఒక వ్యక్తి పని కంటే ఆ పని ద్వారా రాస్తున్న మ్యాటర్ కంటెంట్ ఏదైతే ఉందో అది తర్వాత తరాలకు చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ఇందాక ప్రస్తావించుకున్నారు కదా, ఏం ప్రస్తావించుకున్నారు? ఏంటిది? ఆప్షన్స్ అయితే పెట్టగలుగుతారు కానీ రాయటానికి కొంచెం ఇబ్బంది. అది తప్పేం కాదు. మీకు మొదటిసారి మీ మనసులోనికి రాయటంలో కొంచెం ఇబ్బంది ఉందన్నట్లు తప్పేమి కాదు. కానీ బైబిల్ చదువుతున్న మనకు రాయటం అనేది ఎప్పుడు భారం కాకూడదు. ఎందుకంటే 66 పుస్తకాలను దేవుడు రాయించటంలో వెనుక చాలా కష్టం. మీ అందరికీ తెలుసుగా చరిత్ర. వేరు ప్రాంతాలు, వేరు వ్యక్తులు, వేరు సంస్కృతులు, వారందరినీ కొలాబరేట్ చేసి వారందరినీ కలిపి ఒకటే కంటెంట్ చెప్పాలి దేవుడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకే రకంగా ఆలోచిస్తారా?
కానీ మనందరినీ కలిపి దేవుడు ఒక్క సందేశాన్ని ప్రపంచానికి అందించాలని అనుకున్నప్పుడు దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక మేజర్ టూల్ ఏంటంటే రైటింగ్. ఆయన ఎన్నుకున్నటువంటి అందుకే మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు రాస్తున్నప్పుడు ఆ నిబంధన పలకలలో మొదట రాసింది ఎవరు? దేవుడు తన వ్రేలితో మొదటి నిబంధన పలకలను ఎవరు రాశారు? దేవుడు తన వ్రేలితో రాయటం. అంటే రాతలు ఎలా ప్రారంభమయ్యాడు? దేవుడితో ప్రారంభమయ్యాయి. ఈరోజు మీరు నేను ఎంత అదృష్టవంతులు అంటే ఆ దేవుని మాటల్ని రీరైటింగ్ చేస్తాం మనం. అర్థమైందా? ఆ దేవుని మాటలని మరలా మనం ట్రాన్స్లేట్ చేసుకుంటాం, మరలా మన భాషలు రాస్తున్నాం. అంటే దేవుని మాటలు రాయటం అనేటువంటి పరిచయం ఎంత ధన్యకరమైన పరిచయం మీరు ఆలోచన చేయండి. దేవుని విషయాలు రాయటమైనా, అర్థం చేసుకున్న సంగతులు మనము రాసి వేరే వాళ్ళకి అందించటమైనా అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని పిలిచాడు. పిలిచిన మీకు ఉండాల్సినటువంటి ఒక మేజర్ అండర్స్టాండింగ్ ఏంటంటే దేవుడు నన్ను పిలిచాడన్న నమ్మకం ఎంత ఉండాలో. దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి నాకు ఉండకూడదు ఒకటి ఏంటో తెలుసా? ఖచ్చితంగా కన్ఫ్యూజన్ నాకు ఉండకూడదు. దేని విషయంలో కన్ఫ్యూజన్ ఉండకూడదు తెలుసా? 2 విషయాలు కన్ఫ్యూజన్ ఉండకూడదు. పిలుపు పొందిన వాడికి 2 విషయాలు కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఒకటేంటంటే ఆయన రాసిన గ్రంథం పైన క్లారిటీ మనకు ఉండాలి. ఏముండాలి? ఆయన రాసిన గ్రంథం పైన మనకు రెండు మాటలు గుర్తుండు. ఒకటి ఆయన రాసిన గ్రంథం పైన క్లారిటీ ఉండాలి. రెండవది ఏంటంటే భాష పైన మన క్లారిటీ ఉండాలి. అందుకే సమగ్రమైన, సాధారణమైన, సంక్షిప్తమైన అంటే తెలుగు పదాల మీద, ఇంగ్లీష్ పదాల మీద, లాంగ్వేజ్ మీద, మేజర్గా తెలుగు లాంగ్వేజ్ పైన, ఎడిషనల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన మీకు ఓపుకుంటే, మీ ప్రాంతంలో అద్భుతమైన వరం కాబట్టి ఆరామిక్ గ్రీప్ అన్నకు తెలుసు, అన్న నేర్చుకున్నాడు, వీడియోలు కూడా అనే ప్రూఫ్లు. వీలైతే మీరు ఆ భాషలు నేర్చుకునే స్థాయి మీకు ఉంటే అదైనా మనం ఏం చేయాలి? భాషలు అంటే పిలుపు పొందినవాడు 2 విషయాలు. ఒకటి దైవ గ్రంథం పైన క్లారిటీ ఉండాలి, రెండవది భాష పైన. ఎందుకంటే మనం కమ్యూనికేట్ చేస్తాం, చాలా సందర్భాల్లో మనం మాట్లాడిన మాటల ద్వారా తప్పులు దొరుకుతాయి, సందేశం ద్వారా కాదు. ఇప్పుడు చాలాసార్లు ఎవరైనా బాధపడ్డారంటే ప్రయోగించిన పదం వల్లే బాధలిగి, అంతే తప్ప సందేశం మీద కాదు కదా. ప్రసంగికుడు చెప్పినప్పుడు సందేశం ఎప్పుడు తప్పుడు పోదు, కానీ ఉపయోగించిన భాష కొంచెం అవతల వాళ్ళకి ఏమవుతుంది? నొప్పిని కొంచెం కలిగిస్తుంది. కాబట్టి అక్కడ మనం అర్థం చేసుకోవాలి. రేపు పొద్దున దేవుడు మనల్ని భవిష్యత్తులో మనల్ని ఉపయోగించుకోవాలంటే సందేశం పైన క్లారిటీ ఉండాలి, భాష పైన కూడా మనకు క్లారిటీ ఉండాలి. కొన్ని సంగతులు నేను చూపిస్తాను. బైబిల్ ఎంత గొప్పది స్త్రీల విషయంలో అనే సందర్భాన్ని మనం చూసినప్పుడు ఆదికాండంలోనికి వెళ్దాం. ఆదికాండం 3వ అధ్యాయంలోనికి వెళ్తే, ఆదికాండం 3వ అధ్యాయము 12వ వచనం. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా తింటిని అనేను. అప్పుడు దేవుడు స్త్రీతో మాట్లాడితే, సర్పము నన్ను మోసపుచ్చినందున అప్పుడు నేను తిన్నాను. ఈ సృష్టిలో బిబ్లికల్ రికార్డెడ్గా సాతాను మొట్టమొదటగా మాట్లాడినటువంటి గుంపు ఏ గుంపు? స్త్రీ గుంపు. సాతాను ఎవరితో మాట్లాడింది? డైరెక్ట్గా వచ్చి, మీరంత అదృష్టవంతులు, అదృష్టవంతులే. ఇప్పుడు మనల్ని మనం ఆపాదించుకోవటం కూడా గొప్పతనమే. అది ఎవరు మాట్లాడారు? ఇప్పుడు నేను అడుగుతాను, సాతాను నాతో మాట్లాడతాడా? ఒకవేళ మాట్లాడినా ఫస్ట్ ఎవరితో మాట్లాడంట? హవ్వతో, స్త్రీతో మాట్లాడి. మీరు ఎంత అదృష్టవంతులు. బైబిల్ ఎంత బ్యూటిఫుల్గా స్టార్ట్ అయిందంటే, బాధలో కూడా దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు. అంటే ఆయన బాధ ఏంటి? అద్భుతమైన సృష్టి చేశాను, అద్భుతమైన ఆదామును చేశాను, కానీ సృష్టిని అంతటి నేను పాడు చేయడానికి సాతాను వచ్చాడు. సాతాను చేతిలో వాడబడినటువంటి కీలుబొమ్మగా ఒక హవ్వ మార్పు చెందింది, ఒక హవ్వ చెడిపోయింది, లేకపోతే ఒక హవ్వ మనస్సు దేవుని నుంచి దూరం అయిపోయింది. ప్రధానమైనటువంటి బలహీనతగా ఒక స్త్రీ కనబడింది. మొట్టమొదటిసారిగా ఆ స్త్రీతో ఎవరు మాట్లాడారంటే సాతాను. చరిత్ర అంతా అయిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు లోకంలోనికి రావాలి. యేసుక్రీస్తు ప్రభు లోకంలోనికి రావటానికి మలాకీ పుస్తకానికి, మత్తయి పుస్తకానికి మధ్యనున్నటువంటి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందని మన చరిత్రకారులు మనకు చెప్పారంటే దాదాపుగా దాన్ని ఏమంటారు అని అంటే చీకటి యుగం. ఆ టైంలో ఎవరు మాట్లాడలేదంట? దేవుడు మాట్లాడలేదంట. దేవుడు మాట్లాడలేదు అంటే దేవుడు మాట్లాడలేదు అనేటువంటి 400 సంవత్సరాల కాలంలో దేవుడు మాట్లాడకుండా ఉంటాడా? ఈ 400 సంవత్సరాల కాలంలో వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు?
దేవుడు వాళ్ళతో మాట్లాడలేదు అంటే దేవుడు మాట్లాడకూడని సందర్భం ఉందా అంటే మరొక సందర్భం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సమూయేలు దగ్గరికి వెళ్తే, సమూయేలు మొదటి గ్రంథం దగ్గరికి వెళ్తే మనం సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య జరుగుతుందా లేదా చెప్పండి మీరు. అక్కడ పరిచర్యలు జరుగుతుంటే ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట. ఇప్పుడు నాకు మాట చెప్పండి, పరిచర్య జరుగుతుందా లేదా? ఓ మాటలో చెప్పాలంటే పరిచర్య జరగటం అంటే ధర్మశాస్త్రాన్ని బోధించటం, ధర్మశాస్త్ర ప్రకారంగా యాజకులు, ప్రధాన యాజకులు పరిచర్య చేయటం. దేవుని వాక్కులు సమాజంలో వినబడుతున్నాయి, దేవుని వాక్కులు సమాజంలో వినబడటం లేదనేది కానే కాదు. ఆ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈరోజు కూడా లోకంలో పరిచర్యలు జరుగుతున్నాయా జరగట్లేదా? పరిచర్యలు జరుగుతున్నంత మాత్రాన దేవుని వాక్కు ప్రత్యక్షమవుతుంది అని అనుకోవటం తప్పు. మరలా చెప్తున్నాను నేను, దేవుని వాక్యం చాలామంది సేవకులు చెప్పేస్తున్నారు కదా, దేవుని వాక్యం చాలా విరివిగా ప్రకటించబడుతుందని నెవర్. ఒకవేళ పరిచర్య జరుగుతున్న దేవుని వాక్కులు ప్రత్యక్షమొకటి అరుదు, దేవుని వాక్కు ప్రత్యక్షమగటం లేదంట. అలాంటి టైంలోనికి ఎవరు వచ్చారు? సమూయేలు సీన్లోనికి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడాడు, సమూయేలుని దేవుడు ప్రవక్తగా స్థిరపరిచాడు. ఇప్పుడు మీరు చెప్పాలి, సమూయేలును దేవుడు పిలిచాడా, తన తల్లి వచ్చి అర్పించుకొని వెళ్ళిందా? సమూయేలుని దేవుని యొక్క ఏర్పాటులో ఉంటుండగా తన తల్లి డెడికేషన్ చేసుకుంది. దేవుడు పిలుపు ఎంత ప్రాముఖ్యమో మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవటం కూడా. దేవుడు నన్ను పిలిచాడు కదా అని చెప్పట్టుకుంటే ఇలాగే ఉంటారు స్త్రీల సమూహం, ఇప్పటికైనా ఇలాగే ఉంటారు, ఇంకోసారి వచ్చిన ఇలాగే ఉంటారు. మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవటం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? లేక ఒక కుమారుడు పుడితే శ్రీవిద్య అక్క వదిలే వెళ్ళిపోతావు నీ కుమారుడిని సంఘంలోనికి, వెళ్ళిపోయి మళ్ళీ సంవత్సరం తర్వాత రావాలి. సంవత్సరం తర్వాత మనం చారిటీ కార్యక్రమం ఎలా చేస్తామో సంవత్సరానికి గుర్తొస్తుంది మళ్ళీ ఎవరికి? హన్నాకి తన కుమారుడు సంవత్సరానికి ఒకటే జత పట్టించేదంట. మనం ఉండగలమా? నేను మరలా చెప్తున్నాను, మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి బిబ్లికల్గా ప్రిపేర్ అయ్యి దేవుని చేత ప్రవక్తగా, దేవుని చేత ఒక ప్రవక్తినిగా నేను మార్చబడటానికి, స్థిరపరచబడటానికి ప్రిపరేషన్ ఉంటుంది, డెడికేషన్ ఉంటుంది, సాక్రిఫైస్ కూడా ఉంటుంది. సమూయేలును దేవుని ప్రవక్తగా స్థిరపరచడానికి హన్నా ఎలాగైతే తనను తను ప్రిపేర్ చేసుకుని మెంటల్గా ప్రిపేర్ అయింది, డెడికేట్ చేసింది, అర్పించింది, త్యాగాలు చేసిన తర్వాత సమూయేలు ప్రవక్తగా ఎలాంటి సమయంలో అంటే దేవుని వాక్యం ప్రపంచానికి అందటం లేదనేటువంటి చీకటి యుగం సమూయేలు కాలంలో కూడా. ఈరోజు ప్రేమతో తెలియపరుస్తున్నాను, ఈరోజు కూడా అలాంటి చీకటి యుగం నడుస్తుంది. మీరు అనుకుంటారేమో అందరూ పొలమని రాత్రి స్పీకర్లు అయిపోతున్నారు, కెమెరా ఉంటే చాలు, టెక్నీషియన్ ఉంటే చాలు, ఎడిటర్ ఉంటే చాలు, అయిపోతున్నారంటే అలా దేవుడు చేయాలనుకుంటే ఎప్పుడో చేసేయాల్సింది. అలాగా దేవుడు నిజంగా తన సువార్తను విరివిగా ఒక్కసారి వదిలేయాలనుకుంటే ఆయన యేసుప్రభు వచ్చినప్పుడు 12 మందిని ఆయన ఉంటుండగానే 12 దేశాలకు 12 మంది రాజులను పట్టుకుంటే పని అయిపోను. కానీ ఆ రోజు ప్రక్రియ ఎలా ఉంది? యేసు ప్రభు కొంత లిమిటెడ్ ప్లేస్లోనే పరిచర్య చేశాడు, శిష్యులను స్ప్రెడ్ చేశాడు, మిషనరీస్ స్ప్రెడ్ చేయబడ్డారు. ఆ తర్వాత స్థానిక సంఘ సేవకులు అనేవాళ్ళు ఈరోజు చాలామంది. కాబట్టి చీకటి యుగం సమూయేలు కాలంలో ఉంది. ఆ తర్వాత మనకు ఎప్పుడు కనబడుతుంది? మలాకికి మత్తయి సువార్తకు మధ్యలో చీకటి కాలం కనబడుతుంది. ఆ టైంలో ఎవరి మాట విన్నారు? మరియ వచ్చి మరియకి ఎవరు మాట్లాడారు? మరలా ఇప్పుడు నూతన నిబంధన ప్రారంభంలో కూడా మరలా మీరే అదృష్టవంతులు, దేవుని వాక్కులు ఎవరి దగ్గరికి వచ్చాయి? మీ దగ్గరికే వచ్చాయి. పాత నిబంధనలో సాతాను మాట్లాడాడు, తర్వాత చీకటి యుగం అయిపోయిన తర్వాత దేవుడు వచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడు? మరియతో, ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. మరియతో మాట్లాడుతూ ఇదిగో నీ తర్వాత జరగబోయే కార్యాన్ని గురించి ఆయన, అంటే పాత నిబంధనలో డిస్ట్రక్షన్ గురించి మాట్లాడితే ఇదిగో కొత్త నిబంధనలో మరలా డివైన్ స్పిరిచువల్స్ అంటే దైవికమైన నియమాలు సమాజానికి వెళ్ళాలన్న కోణంలో మరలా ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా? ఒక స్త్రీ గుంపును కూడా ఆయన ఎన్నుకున్నాడు. మరలా స్త్రీలతోనే ప్రారంభించబడింది. ఆ తర్వాత అపోస్తలుల కార్యంలోనికి వెళ్దాం. అపోస్తలుల కార్యంలోనికి మనం వెళితే అపోస్తలుల కార్యములు
మొదటి అధ్యాయము 14వ వచనం చూడండి. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండరు. ఇప్పుడు ప్రారంభించబడిన కొత్త ఉజ్జీవ సంఘములో మరలా ఎవరు కనబడుతున్నారో తెలుసా? స్త్రీల గుంపు కనబడుతుంది. అయితే సమయం లేదు కాబట్టి తర్వాత అపోస్తలుల కార్యాలలో ఎక్కడెక్కడ స్త్రీల ప్రస్తావన ఉందో, అది గుంపు కావచ్చు, అది ప్రాముఖ్యమైన వ్యక్తి కావచ్చు, ఆ సందర్భాలను మీరు తర్వాత వెళ్ళి చదవండి. సంఘ ప్రారంభములో స్త్రీల యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది. అది పరిచర్యలోనైనా, అది ప్రోత్సాహపరచడంలోనైనా, అది ప్రార్థించడంలోనైనా, అది ప్రాణత్యాగాలు చేయటంలోనైనా, మరే కోణంలోనైనా అపోస్తలుల కార్యములో స్త్రీల యొక్క ప్రస్తావన పలుమార్లు మీకు ఒక ఛాలెంజింగ్ కనబడుతుంది అన్నమాట. మీకు అంటే ఇదిగో పిలుపును పొందుకున్న తర్వాత, కాలింగ్ వచ్చిన తర్వాత, దేవుడు ఎంత కాలింగ్లో నీ పిలిచాడనంటే సాతాను మీతోనే మాట్లాడినటువంటి చరిత్ర ప్రారంభం అయితే దేవదూత కూడా మీతో మాట్లాడినటువంటి సందర్భం ఇప్పుడు మీకు చెప్తున్నాను ప్రేమపూర్వకంగా. పిలుపులో వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతుంటాడు, సాతాను కూడా మాట్లాడుతుంటాడు. ఈ రెండు వాయిస్లలో ఏ వాయిస్ దేవుని యొక్క స్వరం అని గుర్తుపట్టాలంటే మీకు వస్తున్న ప్రేరేపణ మనకు వచ్చినప్పుడే కార్యక్రమాలు చేస్తాం కదా. మీకు వస్తున్న ప్రేరేపణలు, ఇదిగో మీటింగ్ జరుగుతుంది, వెళ్ళాలా వద్దా, 2 రకాల ప్రేరేపణలు. వెళ్ళకూడదు అనేది ఒక ప్రేరేపణ, వెళ్ళాలి అనేది రెండవ ప్రేరేపణ. ఎవరిది వెళ్ళకూడదనే ప్రేరేపణ చెప్పండి, ఎవరిది వెళ్ళాలనే ప్రేరేపణ? ఇప్పుడు ఈ రెండిట్ల మధ్య మనకు కొన్ని ఆలోచనలు వస్తాయి. పిలిచింది ఎవరు? రాజేష్ గారు, వెళ్ళొచ్చు. పిలిచింది ఎవరు? జాన్ డేవిడ్ గారు, వెళ్ళకూడదు. వస్తుంది ఎవరు? అశోక్ గారు, వెళ్ళకూడదు. ఇంకొస్తుంది ఎవరు? ఆయన, వెళ్ళొచ్చు. ఎన్ని కాలిక్యులేషన్స్ ఉంటాయి మీ మైండ్లో? ఉంటారా? అవి కాదు రావాల్సిందే. మీ మైండ్లోకి ఇర్మియా గారు రావాలి, మోసే గారు రావాలి, పౌలు గారు రావాలి, తిమోతి గారు, వాళ్ళు రావాలి. మేమంతా డమ్మీ పీసులే. మీకు ఒరిజినల్ పీసులు రావాలి. ఒరిజినల్ పీసులు మైండ్లోనికి వచ్చి, సరే ఇప్పుడు మీరు లోపడాలి. ఎవరి వాయిస్కి? దేవుని వాయిస్కి మీరు లోపడతారా? సాతాను వాయిస్కి మీరు లోపడతారా? పిలుపును పొందుకునే తర్వాత ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకే నేను మొత్తం మీద చెప్పాను, దైవ గ్రంథం పైన మీకు ఏముండాలి? క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ లేనప్పుడే జాన్ డేవిడ్ అని గుర్తొస్తాడు, రాజేష్ గుర్తొస్తాడు, అశోక్ అన్న వీళ్ళందరూ గుర్తొస్తారు. పనికిమాల సంతంతా మైండ్లోకి వస్తుంది. ఈ సంతంతా గుర్తుకు రాకుండా ఉండాలంటే ఈ సందేశం మీ మనసులో బాగా ఎక్కాలి. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, పిలుపులోనికి వచ్చిన తర్వాత మనల్ని మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ 2 రకాల వాయిస్ వచ్చినప్పుడు ఏది దేవుని వాయిస్ అని గుర్తించాలి అని అంటే మనకు ప్రధానంగా జ్ఞాపకం ఉండాల్సినటువంటి సంగతులు ఏంటో తెలుసా? దేవుని వాక్యపు సంగతులు ప్రధానంగా జ్ఞాపకము ఉండాలి. ఒక సందర్భాన్ని చూపిస్తాను. ఇర్మియా గ్రంథం దగ్గరికి వెళ్దాం. ఇర్మియా గ్రంథం దగ్గరికి వెళితే ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. ఇర్మియా నేరియా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నిటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకములో ఎవరు రాశారు? బారూకు రాశాడు. ఎవరు చెప్పారు? ఇర్మియా చెప్పాడు. ఆ తర్వాత మాట చూడాలి. ఇర్మియా బారూకునికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను, నేను యెహోవా మందిరంలోనికి రాకుండా నిర్బంధింపబడుతుంది. ఇప్పుడు ఇర్మియా పరిస్థితి ఏంటి? ఇర్మియా దేవుని మందిరంలోనికి వెళ్ళే అవకాశం, మళ్ళీ మాట చెప్తాను, జాన్ డేవిడ్ అన్నకో, రాజేష్ అన్నకో, నాకో తర్వాత కాలంలో నోరు పడిపోవచ్చు, మాటలు రావు. ఏం రావు? బెబ్బెబ్బే అంటాం. తర్వాత మాకు ఎక్కడ అవకాశాలు రావు, మమ్మల్ని ఎవరు పిలవరు, వాక్యం మా ద్వారా వెళ్ళదు. నిర్బంధింపబడినప్పుడు దేవుడికి ఎవరు కావాలి తెలుసా? ఒక బారూకు కావాలి. ఇర్మియా వాక్యం చెబుతుంటే తట్టుకోలేక అధికారులందరూ కూడా ఇర్మియాని మందిరంలో నీకు రాకుండా నిర్బంధించబడినప్పుడు బారూకుని పిలిచినటువంటి ఇర్మియా చెబుతున్న మాట చూడాలి. నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకములో రాసిన యెహోవా మాటలను. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇర్మియా చెప్తాడంట,
బారూకు రాయాలంట. ఏ మాటలు అంటే అది యెహోవా మాటలు. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు మాటలు రాయటానికి మీకేంటి కష్టమా? ఏం కష్టం మీకు? పాటలు పాడతావే, వాక్యం చదువుతావే, ప్రార్థన చేస్తావే. వీటికి ఎంత ప్రాధాన్యత ఉందో రాతకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది బైబిల్లో. మరలా నేను చెప్తాను జాగ్రత్తగా. పాడే పాటకైనా, చెప్పే సందేశానికైనా, చెప్పే సాక్ష్యానికైనా, లేకపోతే చేసే ప్రార్థనకైనా ఎంత ప్రాముఖ్యత ఉందో రాతకు కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకు మనం ఇవ్వలేమనంటే, రాతలు ఎక్కడ కనిపిస్తాయి? నువ్వు రాసిన ఎవరు చదువుతారు? నీ భాష నా భాష రాస్తే ఎవడు చదువుతాడు? కాబట్టి మనం దాని నుంచి తప్పించుకోవాలనుకుంటాం. ఇప్పుడు మీరు చూడండి, ఇర్మియా చేత బంధింపబడినప్పుడు యెహోవా మాటలను ఎవరి ద్వారా దేవుడు తీసుకెళ్ళాడంటే బారూకు ద్వారా. ప్రజలందరూ, యూదా జనులందరూ వస్తారంట పట్టణాల నుంచి. వారికి వినబడినట్లుగా నువ్వేం చేయాలంట? చదివి వినిపించాలి. 8వ అధ్యాయంలో చూస్తే ప్రవక్త అయిన ఇర్మియా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు నేరియా కుమారుడైన బారూకు గ్రంథము చేత పట్టుకొని యెహోవా మాటలన్నిటినీ యెహోవా మందిరములో చదివి. బారూకు చేసిన పరిచర్య ఎలాంటి పరిచర్య అంటే, ఇర్మియా చేయలేనప్పుడు బారూకు చేశాడు. మరలా నేను చెప్తున్నాను చూడండి, ఏం జరుగుతుందంటే సేవకులందరూ ఇలాంటి వేదికలపైన వచ్చి చెప్పగలరేమో కానీ మాటలు కలిపి చెప్పగలిగేది మీరే. సమాజంలో ఇప్పుడు మేము వెళ్ళి మాట్లాడామనుకోండి, అది వేరేగా ఉంటుంది. మీరు మాట్లాడారనుకోండి, అది ఎంత బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఒక అబ్బాయి వెళ్ళి అమ్మాయికి ప్రపోజ్ చేస్తే అమ్మాయి ఎన్ని నాటకాలు వేస్తుంది? అదే ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తే అబ్బాయి వెంటనే యాక్సెప్ట్ చేస్తాడు, వితౌట్ ఎనీ డౌట్. ఆల్రెడీ లవర్ ఉన్నా సరే యాక్సెప్ట్ చేసేస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా ప్రపోజ్ చేసింది అంటే షార్ట్ అండ్ స్వీట్గా ఎవరు మాట్లాడగలుగుతారు? సాతాను సమాజాన్ని స్త్రీల ద్వారా ఎలాగైతే మోసం చేస్తున్నాడో, సాతాను ఎలాగైతే నాశనం చేస్తున్నాడో, దేవుడు ఇదే స్త్రీల కమ్యూనిటీని ఉపయోగించుకొని తన పనిని చేసినట్లుగా బైబిల్ అంతా మనకు కనబడుతుంది. అందుకే సాతాను వచ్చి మాట్లాడితే, దేవుని దూత వచ్చి మాట్లాడితే, ఈ కాంటెక్స్ట్లో అర్థం చేసుకోవాల్సినటువంటి ఒకే ఒక సినారియో ఏంటంటే, మీరు నిలబడితే దేవుని రాజ్యం అద్భుతంగా కట్టబడదు. అందుకే అపోస్తల కార్యాలు చదవమన్నాను. అపోస్తల కార్యంలో స్త్రీల ప్రస్తావనలు ఉన్న పలు చోట్ల కూడా బలంగా నిలబడ్డారు. వాళ్ళు బలంగా నిలబడితే దేవుని రాజ్య విస్తరణ బలంగా. బారూకు వలె దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకోవాలని మీరు ఆశపడితే, బారూకు వలె ఇర్మియా గ్రంథం అంతా మీరు చదవండి, చాలా రేర్గా కనిపిస్తాడు బారూకు. కానీ బారూకు చాలా ప్రభావవంతమైన పరిచర్య. ఎలాంటి టైంలో? ఇర్మియా చెప్పేటప్పుడు ఎలాగని చెప్పాడు, ఇర్మియా లేని టైంలో చెప్పాలి. ఇర్మియా లేని టైంలో చెప్పాలంటే ఇర్మియా ప్లేస్లో బారూకు వచ్చి నిలబడాలంటే ఎంత ధైర్యం ఉండాలి బారూకు? మీరు చెప్పండి. ఆల్రెడీ ఈయన తీసుకెళ్ళి జైల్లో వేసేంత కండిషన్లో ఎదుటిగా వచ్చి మాట్లాడగలుగుతాడా? కాబట్టి ఎంత బలమైన పరిచర్లోనికి బారూకు వచ్చాడు మీరు ఆలోచన చేయండి. దేవుడు ఈరోజు మిమ్మల్ని పిలుచుకున్నాడు. పిలుచుకున్న మీకు ఏముండాలి? దైవ గ్రంథం మీద క్లారిటీ ఉండాలి, భాష మీద మీకు క్లారిటీ ఉండాలి. ఒక మాట చెప్పాలంటే స్కిల్ పైన మీకు క్లారిటీ, అది రైటింగ్ స్కిల్ కావచ్చు, ఓరల్ స్కిల్ కావచ్చు, మరేదైనా స్కిల్ కావచ్చు. ఆ స్కిల్ పైన నైపుణ్యతను మీరు సంపాదించగలిగితే దేవుడు మీకు అవకాశాన్ని ఇవ్వాలి. ఎలాంటి అవకాశం ఇవ్వాలి తెలుసా? ఒకే చోటే పలుమార్లు వాడుకునేటువంటి అవకాశం దేవుడు మీకు ఇవ్వాలి. ఒకే చోట పలుమార్లు వాడుకునే అవకాశాన్ని దేవుడు మీకు ఇస్తే ఇది ఒక సహవాసం కట్టబడుతుంది, ఆ తర్వాత సంఘం కట్టబడుతుంది, ఆ తర్వాత గ్రామం కూడా. అట్టి కృపలోనికి దేవుడు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తలలో వంచండి, ప్రార్థించుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకు వందనాలు. తెలియపరిచిన కొద్ది మాటలు బట్టి